గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇవాల్టి రోజు మనం ఇండిసిషన్ వల్ల జరిగే నష్టాల గురించి చర్చించుకోబోతున్నాం. ఈ కాన్సెప్ట్ ఈజీగా అర్థం కావడానికి కొన్ని హైపోథెటికల్ ఎగ్జాంపుల్స్ తీసుకొని మన లైఫ్కి అన్వయించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. చాలామంది దగ్గర ఉండే బాధ ఏంటిదంటే మనకన్నా తక్కువ టాలెంట్ ఉన్నవాళ్ళు, తక్కువ జ్ఞానం ఉన్నవాళ్ళు, తక్కువ వసతులు ఉన్నవాళ్ళు, లేకపోతే మనకు ఎటువంటి పోటీ రాని వ్యక్తులు కూడా చాలా జీవితం లోపల ముంగడికి వెళ్ళిపోతూ ఉంటారు. మనం అక్కడనే స్టక్ అయిపోయి ఉంటాం. దానికి గల కారణం ఏంటిదంటే వాళ్ళు త్వరితగతిన నిర్ణయాలు తీసుకోగలుగుతుంటారు. ఏదైనా అవకాశం వచ్చినప్పుడు దాన్ని అందిపుచ్చుకోగలుగుతూ ఉంటారు. ఎంత టాలెంట్ ఉండి స్కిల్స్ ఉన్నా కానీ కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే స్టక్అప్ అయిపోతారు. వాళ్ళకి ఏదైనా అవకాశం వచ్చినా కానీ చేద్దామా వద్దా అనే ధోరణులు ఉండిపోయి అక్కడనే మిగిలిపోతారు అన్నట్టు. ఒకవేళ వాళ్ళ జీవితంతో సంతృప్తిగా ఉండి దాని గురించి పెద్ద పట్టించుకుంటలేరు అనుకోండి, పెద్ద ఫరకేం కాదు. కానీ దాని గురించి పదే పదే బాధపడుతున్నారు అనుకోండి, సో వాళ్ళ గురించి మనం ఈ వీడియోలో చర్చించుకోబోతున్నాం. మొదట మనం తీసుకోబోతున్న ఒక హైపోథెటికల్ సిచ్యువేషన్ ఏంటిదంటే, ఒక కార్పొరేట్ వరల్డ్ లోపల పనిచేస్తున్న ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ తనకు విత్ ప్రమోషన్ ఒక ఆన్ సైట్ లొకేషన్ లోపల వెళ్ళి పనిచేసే అవకాశం వచ్చింది. మంచి స్విట్జర్లాండో యుఎస్ లాంటి ఒక ప్లేస్ లోపల తన శాలరీ ట్రిపుల్ అవుతుంది. అక్కడ శాలరీ పెరుగుతుంది, కొత్త లొకేషన్కి వెళ్ళి పనిచేసే అవకాశం ఉంది, సంఘం లోపల గౌరవం కూడా రాబోతుంది. ఇవన్నీ ఉన్నాయి ప్లస్ పాయింట్లు. కానీ తన చిన్ననాటి నుండి తను లవ్ చేస్తున్న తన కలల రాకుమారి టైప్ ఒక పిల్ల ఇతడు చెప్పిన ప్రపోజల్కి ఒప్పుకుంది. పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉంది. కానీ తన కండిషన్ ఏంటిదంటే తన ఉన్న లొకేషన్లోనే ఉండాలి, తను చేస్తున్న జాబే చేయాలి. తను సిద్ధంగా లేదు వేరే ప్రదేశానికి రావడానికి, వేరే లొకేషన్కి రావడానికి. వీళ్ళు ఆల్రెడీ మ్యారేజ్ స్టేజ్కి వచ్చేసిండ్రు, ఇంట్లో వాళ్ళు ఏదో సంబంధాలు చూస్తున్నారు. ఒకవేళ తను కనుక ఈ ఆపర్చునిటీని తీసుకుంటే కనుక ఈ అమ్మాయి వేరే ఒకతన్ని పెళ్లి చేసేసుకుంటారు. వద్దులే అని కన్విన్స్ చేసే అవకాశం కూడా లేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు వినేటట్టు లేరు, ఈ అమ్మాయి కూడా పెద్ద వినేటట్టు లేదు. ఎందుకంటే షీ ఈజ్ ఆల్రెడీ మోర్ దెన్ ఎలిజిబుల్. కంపేర్ చేసుకుంటే ఈమె యొక్క క్వాలిటీస్ ఫీచర్స్ బాగా గొప్పగా ఉన్నాయి. ఇతనికి ఈమె దొరకడమే ఎక్కువ అనే సిచ్యువేషన్ టైప్ అనుకోండి. ఇతను కాకపోతే ఇతనికన్నా మంచి వ్యక్తులు ఈమెకు దొరుకుతారు అనే కండిషన్ ఉందనుకోండి. ఇతను డైలమాలు ఉన్నాడు. అరే మనం కెరియర్ కోసం, డబ్బుల కోసం, ప్రమోషన్ కోసం వేరే లొకేషన్కి వెళ్దామా, మనకు ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా, లేకపోతే నేను చిన్నప్పటికి వెళ్ళి ఆరాధించుకుంటా లవ్ చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇక్కడ ఏదో కాంప్రమైజ్ సెటిల్ అయి ఉందామా అనే డైలమా ఉన్నది. రెండో హైపోథెటికల్ సిచ్యువేషన్ తీసుకుందాం. ఇందులోపల ఏంటిదంటే ఒక యాక్ట్రెస్ కానీ ఒక హీరోయిన్ కానీ ఉన్నది. తను ఆల్రెడీ తన మిడ్ ఏజ్లోకి వచ్చేసింది. తనకు చాలా అవకాశాలన్నీ తగ్గిపోయినాయి. అసలు దినదిన గండం నూరేళ్ళ ఆయుష్ టైపు ఎప్పుడైపోతుందా కెరియర్ అనే టైప్ లోపల ఉంది. కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ తనకు ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది. 2 సంవత్సరాల పాటు ఒక ప్రాజెక్ట్ పైన వీళ్ళు కమిట్మెంట్ అడిగినారు. కానీ అందులోపల ఉన్న అంశం ఏంటిదంటే 2 సంవత్సరాల పాటు తిను ఒక సర్టెన్ ఫిజికల్ ఫీచర్ మెయింటైన్ చేయాలి, ప్రెగ్నెంట్ కావద్దు. తను ఆల్రెడీ 40+ ఉంది, పిల్లలు లేరు, తనకు పిల్లలు ప్లానింగ్ చేసుకోవాలనే కోరిక ఉంది. కానీ ఈ ప్రాస్పెక్ట్ చూస్తే అది చాలా గొప్పగా అనిపిస్తుంది. ఈ 2 సంవత్సరాల కాలం గడిచిపోయిన తర్వాత తను న్యాచురల్గా ట్రై చేసినా కానీ పిల్లల తర్వాత అవుతారో కారని ఒక భయం ఉంది. తను ఏ విధమైన డిసిషన్ తీసుకోలేకపోతుంది. చూడండి, ఒక చిన్న థాట్ ఎక్స్పెరిమెంట్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ష్రాడింగర్స్ డాంకీ అనే ఒక చిన్న థాట్ ఎక్స్పెరిమెంట్ ఉన్నది. ఈ ష్రాడింగర్స్ డాంకీ కాన్సెప్ట్ ఏంటిదంటే, ఒక గాడిద ముంగట 2 ఈక్వల్గా ప్లీజింగ్ ఉండే ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇక్కడ ఒక చెరుకు గడ్డల కట్ట ఉన్నది, ఇటు పక్కకి ఇంకొకటి చెరుకు గడ్డల కట్టను, లేకుంటే ఇంకేదో తీపిగా అనిపించే ఒక పదార్థం ఉంది. 2 ఈక్వల్గా దీనికి ప్లీజింగ్ అనిపించే అంశాలే. కానీ ఇది ఇటు పోలేదు నా అటు పోలేదు, ఆకలితోటి మధ్యలో అక్కడ మిగిలిపోయి డిసిషన్ తీసుకోలేక చచ్చిపోతుంది. ఇది ఒక చిన్న థాట్ ఎక్స్పెరిమెంట్గా అంతే. నిజంగా ఏదైనా గాడిద అట్లా వేస్తుందా? చేయది. తనకి ఏదో ఒకటి ఆకలి అయినప్పుడు ఇటో అటో పోయి ఏదో ఒకటి తింటుంది అది. కానీ దీన్ని అందుకే మనం అంటున్నాం హైపోథెటికల్గా ఒక చిన్న థాట్ ఎక్స్పెరిమెంట్. చూడండి, మనం రకరకాల సందర్భాల లోపల డిసిషన్ తీసుకోవడానికి రకరకాల పారామీటర్స్ని ఆలోచిస్తుంటాం. ఐదర్ ఏంటిదంటే విన్ విన్ సిచ్యువేషన్, విన్ లూజ్ సిచ్యువేషన్, లేకపోతే లాస్ విన్ సిచ్యువేషన్, లేకుంటే లాస్ సిచ్యువేషన్. ఇందులో మనకి ఏది అప్పీలింగ్ ఉంది, ఏది ప్లీజింగ్ ఉంది, ఏది మనకు అనుకూలంగా ఉంది, దాన్ని బట్టి మనం డిసిషన్ తీసుకుంటాం. మనం ఇప్పటిదాకా తీసుకున్న ఈ 2 హైపోథెటికల్ సిచ్యువేషన్స్ లోపల సోషల్ కంపారిజన్ థియరీ అనే కాన్సెప్ట్ ఉంది. అంటే ఏంటిదంటే మనం మన జీవితంతో పక్క వాళ్ళ జీవితాన్ని పోల్చుకుంటాం. అట్లా పోల్చుకున్నప్పుడు మన జీవితంతో వాళ్ళ జీవితం కంపారిజన్ చేసుకున్నప్పుడు వాళ్ళది గొప్పగా అనిపిస్తుంది, మనదంతా నార్మల్గా అనిపిస్తుంది అనుకోండి. మనం బాధపడతాం, పశ్చాత్తాపడుతుంటాం. టెక్నికల్గా మన లైఫ్లో పెద్ద లోపాలేం ఉండకపోవచ్చు, కానీ మనకన్నా పక్కోడు బాగా బాగుపడిపోయిందని ఒక బాధ, ఒక రకమైన వెలితి ఉంటుంది అన్నట్టు.
చూడండి, ఎవరైనా కానీ ఎందుకు డిసిషన్ తీసుకోరు, వాళ్ళకుండే మెయిన్ డైలమా ఏంటిది? ఒకవేళ మనం తీసుకునే నిర్ణయం వల్ల మనకేమైనా నష్టం జరుగుతుంది కావచ్చు, మనం ఏమైనా పెయిన్ని ఇన్వైట్ చేస్తాం కావచ్చు, ఫ్యూచర్ లోపల ఏమైనా రిగ్రెట్ ఫీల్ అవుతాం కావచ్చు, రకరకాల అంశాలు ఉంటాయి. వాస్తవానికి మాట్లాడాలంటే ఇది ఒక అన్ప్రాక్టికల్ థాట్ ప్రాసెస్. లైఫ్ లోపల రిగ్రెట్ లేకుండా, పెయిన్ లేకుండా బ్రతకడం చాలా కష్టం. నువ్వెంత ఆచితూచి నిర్ణయాలు తీసుకున్నా కానీ ఏదో రకంగా పెయిన్ అవుతుంది నీకు. ఇప్పుడు గొప్ప సుఖాన్ని ఇచ్చిన ఒక విషయం ఫ్యూచర్లో మనకు నొప్పి పుట్టిస్తుంది, బాధ పెట్టిస్తుంది, ఒక రకంగా రిగ్రెట్కి కూడా కారణమవుతుంది. కానీ టెంపరీగా మనకి ఇప్పుడు ఒక 1 year మందమో, 6 months మందమో, ఒక 1 month మందమో సుఖం వస్తుంది, సంతోషం వస్తుంది, సాటిస్ఫాక్షన్ వస్తుండొచ్చు దాంతో. కానీ ఫ్యూచర్లో అది ఎట్లా టర్న్ అవుతుందో ఎవరికి తెలుసు? తెలియదు కదా. సో పెయిన్ అవాయిడ్ చేస్తా, రిగ్రెట్ని అవాయిడ్ చేస్తా అనుకునే థాట్ ప్రాసెస్ అనేది ఒక రాంగ్ థాట్ ప్రాసెస్. సో మనం ఏ డిసిషన్ తీసుకున్నా కానీ, ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కానీ మనకు ఫ్యూచర్ లోపల రిగ్రెట్ రాబోతుంది, ఎంతో కొంత పెయిన్ రాబోతుంది, ఎంతో కొంత. ఇది వాస్తవం. దీన్ని కనుక మనం అంగీకరిస్తే మనం ఏదో ఒక డిసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. చూడండి, పూర్వకాలం లోపల రాజులు కానీ, రాణులు కానీ, పెద్ద పెద్ద సామ్రాజ్యాలను పరిపాలించే వ్యక్తులు కానీ వాళ్ళ యొక్క ఆస్థానం లోపల కొంతమంది అష్టదిగ్గజాలను లేకుంటే ఎవరో ఒక రకమైన అడ్వైజర్లను పెట్టుకుందరు, మంత్రులను పెట్టుకుంటారు పక్కకు. ఎందుకు? అడ్వైజ్ చేస్తారు. స్పిరిచువల్ గురువులను పెట్టుకుంటారు, రాజగురువు అని పేరు పెడతారు వాళ్ళకు. అంటే మనం ఏదైనా నిర్ణయం తీసుకోవడం లోపల మనకు డైలమా ఉంటే కనుక వాళ్ళు మనకు హెల్ప్ చేస్తారు. మీరు కార్పొరేట్ వరల్డ్ని కనుక బాగా పరిశీలిస్తే అందులోపల చాలామందికి ష్రింక్స్ ఉంటారు. ష్రింక్స్ అంటే ఒక సైకియాట్రిస్టో లేకుంటే సైకాలజిస్టో, లైఫ్ కోచింగ్ కోసం, పర్సనల్ గైడెన్స్ కోసం కార్పొరేట్ వరల్డ్ లోపల కొంచెం మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తులు పెట్టుకుంటారు. ఎవరి మాట వినని వ్యక్తులు కూడా వీళ్ళ దగ్గరికి వెళ్ళి కొంచెం మెల్లగా సబ్మిసివ్ ఉండి నేను ఇట్లా చేస్తున్నా, అట్లా చేస్తున్నా, బాగా ఓపెన్ అప్ అయిపోతారు. ఎందుకంటే కార్పొరేట్ వరల్డ్ అంటే చాలా రకాల రాజకీయాలు ఉంటాయి, తలకాయ నొప్పులు ఉంటాయి, ఎవరిని నమ్మడానికి వీలుండదు, ఎప్పుడు ఎవరికి మనకు దెబ్బేసే తెలియదు. సో బయట వాళ్ళతో ఏ విషయాలు షేర్ చేసుకోరు, అందుకే ష్రింక్స్ దగ్గరకు వచ్చి షేర్ చేసుకుంటారు. ఓవరాల్గా మనం మాట్లాడుకున్న ఈ కాన్సెప్ట్ లోపల మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటిదంటే, మీకు పెయిన్ వస్తుందనో, రిగ్రెట్ వస్తుందనో, ఫ్యూచర్ లోపల పొరపాటున పశ్చాత్తాపడతామనో, ఏదో ఒక కారణం చెప్పి మనం ఏ నిర్ణయం తీసుకుంటలేమనుకోండి, మన లైఫ్ లోపల గ్రోత్ ఉండదు, మనం ముంగడికి వెళ్ళలేము. సో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, రిగ్రెట్ ఫ్రీ లైఫ్ లేదు, పెయిన్ ఫ్రీ లైఫ్ లేదు అనే కాన్సెప్ట్ని మనం గట్టిగా నమ్మినప్పుడు మంచో చెడో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాం. కాస్ట్ బెనిఫిట్ రేషియో తీసుకొని మనకి ఏది అందుబాటు లోపల అనుకూలంగా ఉంది, ఎంతో కొంత ప్లస్ అవుతుంది ప్రస్తుత పరిస్థితుల లోపల అని బేరీ చేసుకొని, ఒక నలుగురు దగ్గర మనం ఒక చిన్న కన్సల్టేషన్ తీసుకొని, అడ్వైస్ తీసుకొని ఏది మనకు బెస్ట్ సూటబుల్ డిసిషన్ ఇందులోపల అని ఆ నిర్ణయాన్ని తీసుకొని ముంగడికి వెళ్తాం లైఫ్ లోపల. సో లైఫ్ లోపల స్టక్ అప్ అయిపోయినాం, లైఫ్లో గ్రోత్ లేదు, ప్రోగ్రెస్ లేదని బాధపడే వాళ్ళ కోసం ఈ వీడియో చేసిన. మీరందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ దిస్ ఈజ్ గౌతమ్ సైనింగ్ ఆఫ్.